Hi everyone, good evening. Good evening, sir. Good evening, sir. Yeah, good evening. So last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్? సో లాస్ట్ క్లాస్ వరకు ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో ఈ టాస్క్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో టుమారో డే ఆఫ్టర్ టుమారో టైం యూటిలైజ్ చేసుకోండి. ఇంతవరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒకసారి చార్ట్ జీపీటీ సెర్చ్ చేసి ఏదన్నా స్మాల్ స్మాల్ టాస్క్లు అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నౌ ఇక్కడ మనం ఆల్రెడీ మీరు టేబుల్లో డేటాని మీరు ప్రింట్ చేశారు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఆఫ్ యూస్ చేసుకున్నా. ఎస్టర్డే మనం ఫర్ ఆఫ్ డిస్కస్ చేసాం కాబట్టి ఫర్ ఆఫ్ అనేసి యూస్ చేసుకొని ఇక్కడ టేబుల్లో డేటాని ప్రింట్ చేద్దాం. అది కూడా టేబుల్లో డేటా ఎప్పుడు ప్రింట్ చేస్తాం? ఎప్పుడైతే ఆల్ స్టూడెంట్స్ అనేసి నేను క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని ఫిల్టరింగ్ చేశాను చూడండి. ఆల్ స్టూడెంట్స్లో నెంబర్, ఈ నెంబర్ అనేది ఎంతమంది ఉన్నారో ఇక్కడ నెంబర్ ప్రింట్ చేయాలనేసి. అదేవిధంగా ఇక్కడ నేను మార్క్స్ని హై నుంచి లోకి ప్రింట్ చేయాలనేసి, లో నుంచి హైకి ప్రింట్ చేయాలనేసి, నేమ్స్ని ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనేసి ఇక్కడ. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రింట్ చేయాలి, అంటే ఫస్ట్ క్లాస్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రింట్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ నెంబర్, ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ నెంబర్ కూడా ఇక్కడ ప్రింట్ చేయాలి. అదే సెకండ్ క్లాస్లో ఎంతమంది వచ్చారో వాళ్ళ నెంబర్ కూడా మనం ప్రింట్ చేయాలి. థర్డ్ క్లాస్లో వచ్చిన వాళ్ళు కూడా నెంబర్, ఫెయిల్ వచ్చిన వాళ్ళు కూడా నెంబర్, అండ్ అబోవ్ 800 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రింట్ చేయాలి. అండ్ 600 to 900 వరకు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రింట్ చేయాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎవరి స్టూడెంట్ నేమ్ అయితే నేను సెర్చ్ చేస్తానో ఆ స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ అయ్యేసి ఇక్కడ కనిపించాలి. సో ఇవన్నీ ఇదే టాస్క్లో చేయబోతున్నాం. సో ఫస్ట్ ఏదైనా సరే బటన్ని క్లిక్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏ క్లిక్ ఈవెంట్ అనేది యూజ్ చేస్తాము. సో ఫస్ట్ ఈ బటన్ని క్లిక్ చేయగానే, అంటే ఆల్ స్టూడెంట్స్ అనే బటన్ని క్లిక్ చేయగానే నాకు స్టూడెంట్స్ అందరూ ప్రింట్ చేయాలంటున్నాను. సో నౌ ఇక్కడ అదేవిధంగా నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈవెంట్ రాసుకుందాం. ఆల్ స్టూడెంట్స్కి ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఆల్ అని రాస్తున్నా. ఇట్స్ ఆల్ అనే మెథడ్. ఇప్పుడు ఆల్ అనే మెథడ్ని మనకు ఇక్కడ టేబుల్లో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ చూడండి, టేబుల్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేశాను జేఎస్ని. ఈ టేబుల్లో నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఫంక్షన్ నేమ్ ఈజ్ ఆల్ అని క్లిక్ చేయగానే ఆల్ స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ బైండ్ అవ్వాలి, టీ బాడీలోకి బైండ్ అవ్వాలి. సో నౌ ఈ టీఆర్లో ఉండే డేటాని మనం కట్ చేసుకుందాం ఈసారి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ సెలెక్టర్స్ అన్ని టాప్లో నేను రాస్తున్నాను, లేకపోతే దీనిపైన రాద్దాం. సెలెక్టర్స్ ఫస్ట్ టీ బాడీని సెలెక్టర్ తీసుకోవాలా. లెట్ టీ బాడీ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ టీ బాడీ. ఓకే, సో నా ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని మనం బైండ్ చేయాలి, అంటే లూపింగ్ చేయాలి. లూపింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏదైనా సరే ఒక వేరియబుల్ తీసుకోవాలి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ వేరియబుల్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫర్ లూప్ ఫర్ లెట్ ఎస్టీ ఆఫ్, అంటే స్టూడెంట్ అనేసి, ఎస్టీ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ని ఎస్టీ అనుకుంటున్నాం. ఇప్పుడు ఎస్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చిన డేటా ఎస్టీలోకి వస్తుంటుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఎస్టీలోకి వస్తుంటుంది. ఆ ఆబ్జెక్ట్ డేటాని వచ్చేసి మనం బైండ్ చేయాలి. సో నా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడికి బైండ్ చేయాలి. సో ఈ టీఆర్లోకి బైండ్ చేయాలి కాబట్టి టీఆర్ని కట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్లోకి ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్ ఇస్తున్నా, బ్యాక్ స్టిక్స్లోకి కాపీ పేస్ట్ చేస్తాను లైక్ దిస్. ఇప్పుడు ఎస్టీలోకి ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ని ఇక్కడ ప్రింట్ చేయాలి, ఇమేజ్ని ఇక్కడ ప్రింట్ చేయాలి, ఐడిని ఇక్కడ అంటే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రింట్ చేయాలి, అండ్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేయాలి, మార్క్స్ ప్రింట్ చేయాలి, అండ్ క్లాస్ అనేది వాళ్ళ మార్క్స్ని బట్టి మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ మార్క్స్ని బట్టి మనం ప్రింట్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో నా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఫస్ట్ ఎస్టీలో ఉన్న నేమ్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఉన్న నేమ్ కావాలనుకుంటే ఎస్టీ డాట్ నేమ్, బ్యాక్ స్టిక్స్లో కావాలనుకుంటే డాలర్ ఫార్వర్డ్ బ్రాకెట్ లోపల మనం రాయాలి. ఎస్టీ అనే వేరియబుల్లోకి వస్తుంది కాబట్టి ఎస్టీ డాట్ నేమ్ డైరెక్ట్గా రాసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇమేజ్ కావాలంటే ఇక్కడ ఎస్టీ డాట్ ఇమేజ్ అనేది ఐఎంజీ అనేసి ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ హెచ్టీ నెంబర్ అనమాట, హెచ్టీ నెంబర్. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్ డిఈపి.
సేమ్ లైక్ ఇక్కడ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేసి మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ బేస్ చేసుకొని రాయాలి. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ బేస్ చేసుకొని రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ వరకు సపరేట్ చేయాలి, మళ్ళీ తర్వాత ఇక్కడ సపరేట్ చేయాలి, మొత్తం అన్ని సపరేట్గా చేసుకోవాలి. సో నేను బ్యాక్ స్టిక్స్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, అండ్ అదేవిధంగా ఇక్కడ సపరేట్ చేస్తున్నా, ఇక్కడ బ్యాక్ స్టిక్ క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఇక్కడ వస్తున్న వాల్యూని మనం ఏం చేస్తున్నా అంటే ఇఫ్ కండిషన్ రాసుకుంటున్నాం. ఇఫ్ st డాట్ మార్క్స్ గ్రేటర్ దాన్ 800 అయితే, అంటే ఈక్వల్ టు రాద్దాం, ఈక్వల్ టు 800 కంటే ఎక్కువ అయితే, 800 కంటే ఎక్కువ అయితే ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్కే మనకు అటాచ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు మళ్ళీ బ్యాక్ స్టిక్స్, దీనిలో మనకు ఇదే వాల్యూ నేను బైండ్ చేస్తాను. నెక్స్ట్ అదే ఎండింగ్లో ఈ టీఆర్ కూడా మనకు దీనికే బైండ్ అవ్వాలి కాబట్టి టీఆర్ ఎండింగ్లో రాద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్లోకి టీఆర్, ఇట్స్ ఏ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఇలా ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 800 అబోవ్ ఉండే వాల్యూసే నేను రాస్తున్నా. అండ్ అదేవిధంగా మనకి ఎల్సిఫ్ ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, ఒక్కసారి అర్థమవుతుంది అని గ్యారంటీ లేదు. ఇక్కడ మార్క్స్ అనేది 800 కంటే తక్కువ ఉండాలి, అండ్ st డాట్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 700 కంటే ఎక్కువ, 700 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు దానికి వాల్యూ వచ్చేసి మనకు సెకండ్ క్లాస్ అనేసి ఇవ్వాలంటున్నాం. సెకండ్ క్లాస్ ఇక్కడ మనకు సెకండ్. అదేవిధంగా మనకి సేమ్ ఇదే వాల్యూ కండిషన్ ఇక్కడ మనకు 700 కంటే తక్కువ, 600 కంటే ఎక్కువ, అప్పుడు మనకి థర్డ్ క్లాస్. అదేవిధంగా మనకు ఎల్స్లో మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఫెయిల్ అంటున్నాం, ఫెయిల్. నా సీస్ అవుట్పుట్. సో ఫస్ట్ మనకు డేటా అనేది అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లూపింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉన్న టీ బాడీలకు సెట్ చేయాలి. టీ బాడీలకు సెట్ చేయాలంటే ఈ లూపింగ్ తర్వాత చూడండి ఎక్కడ రాస్తున్నా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ లూపింగ్ తర్వాత టీ బాడీ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ ఏ ఎక్స్. ఎప్పుడు ఇది కాల్ అవుతుంది, ఎప్పుడైతే ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే కాల్ అవుతుంది. నా సిరీస్ క్లిక్ చేశాను బట్ నాకేం రాలేదు. సో ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇన్స్పెక్ట్ చేస్తున్నా, కన్సోల్కి వెళ్తున్నా. సో కన్సోల్ చూడండి, వాల్యూ ఏం లేదు. సో నో ఆల్ అన్ బటన్. సో ఎర్రర్ ఏం రావట్లేదు మనకి ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే క్లియర్ క్లోజ్ చేద్దాం. ఫస్ట్ ఆ ఫైల్ కాదనేసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఎస్ ఆల్ అనే మెథడ్ అండ్ క్లిక్ టీ బాడీలో జేఎస్ ఉంది. నెక్స్ట్ టేబుల్ వాల్యూ ఉంది ఎక్స్ ఈక్వల్ టు ఎంటీ ఫంక్షన్ ఆల్ టీ బాడీ st dot student name all clear backsticks clear. ఓకే, అంటే ఫస్ట్ మనకి ఏదైనా సరే అలర్ట్ ఇచ్చి చూద్దాం ఒకసారి అసలు వర్క్ అవుతుందా లేదా. అలర్ట్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాను, అసలు బటన్ వర్క్ అవ్వట్లేదు. ఆల్ 1 ఇస్తాను నేను ఒకసారి. ఆల్ అనేది ఏమన్నా సరే ఉందేమో మనకి. ఆల్ అనేది 1 ఇస్తాను, ఆల్ 1. యా, నౌ ఇట్స్ వర్కింగ్. సిరీస్ డేటా మొత్తం వచ్చింది. సో ఎప్పుడైనా సరే అలా ఏదైనా సరే చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా అలర్ట్ పెట్టి చెక్ చేసుకొని అసలు వర్క్ అవుతుందా లేదా అనేది తెలియాలి ఫస్ట్ మనకి. అది ఫంక్షన్ ఆల్ అనేది ఆల్రెడీ జాస్క్ కీవర్డ్ అయి ఉంటుంది, అందుకోసం రాలేదన్నమాట మనకి.
ఆల్ 1 ఇచ్చాను. ఓకే, సో నౌ డన్. నా ఇక్కడ మనకి ఈ డేటాలో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, డేటా మొత్తం వస్తుంది, బట్ ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది రావట్లేదు. మనకు సీరియల్ నెంబర్ అనేది మనకు రావాలి. సీరియల్ నెంబర్ రావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ నేను సీరియల్ నెంబర్ జనరేట్ చేస్తున్నా. లెట్ SNO ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇనిషియల్గా 0 వాల్యూ తీసుకుంటున్నా. ఎప్పుడైతే లూప్ లింక్ అవుతుందో అప్పుడు SNO ప్లస్ ప్లస్ చేస్తున్నాం. SNO ప్లస్ ప్లస్. ఇప్పుడు SNOలోకి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సీరియల్ నెంబర్ని బైండ్ చేస్తున్నాం. డాలర్ ఫ్లవర్ బ్రాకెట్, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో SNO. ఓకే, క్లియర్? నా అవుట్పుట్ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9, ఇక్కడ 9 వాల్యూస్ అనమాట మనకి. ఓకే, సో నా ఇప్పుడు మనకు ఇక్కడ ఈడ ఆల్ నెంబర్స్ అంటే నెంబర్ కింద నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే ఈ బ్రాకెట్ ఉంది, బ్రాకెట్ లోపల నేను ప్రింట్ చేయాలి అంటే ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ నేను తీసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ తీసుకుంటే మన వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్పాన్ ట్యాగ్ తీసుకున్నా, బ్రాకెట్ లోపలికి స్పాన్ ట్యాగ్ తీసుకున్నా. లేకపోతే మనం ఏం చేద్దామంటే బ్రాకెట్నే బైండ్ చేద్దాం. మనకి ఇక్కడ స్పాన్ ఎలిమెంట్ తీసుకున్నాను, ఇక్కడ బైండ్ చేయాలి. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు ఇట్స్ ఆల్ అని తీసుకుంటున్నా. ఐడి అనేది ఆల్ అని తీసుకుంటున్నా. ఈ ఆల్ని కూడా గెట్ చేద్దాం. మనకి ఎలా గెట్ చేయాలి, ఇక్కడ సేమ్ ఈ సెలెక్టర్స్ అన్ని ఒక చోట రాసుకోండి. లెట్ ఆల్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ ఆల్. ఇప్పుడు ఈ ఆల్లోకి ఇక్కడున్న ఆల్లోకి మనం ఏం చేయాలి అంటే కౌంటింగ్ మనం చూపించాలి. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు కావాలంటే ఆల్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు కౌంటింగ్ తెలుసుకోవాలంటే ఎలా రాస్తాం, స్టూడెంట్స్ యొక్క లెంత్, ఇక్కడ ఉండే టోటల్ వాల్యూ యొక్క లెంతే కదా మన స్టూడెంట్స్ ఆల్, ఇక్కడ డైరెక్ట్గా రాసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ ఏం రాయొచ్చండి, ఇక్కడ మనకి స్టూడెంట్స్ డాట్ లెంత్, డైరెక్ట్గా కోడ్ లోడ్ అయ్యే దాంతో పాటు ఇక్కడ అప్డేట్ అయిపోద్ది మనకి. సిరీస్ ఇక్కడ బైండ్ చేసాం. క్వరీ సెలెక్టర్ కి హ్యాష్ ట్యాగ్ ఇవ్వలేదు సార్ ఆల్ కి. హ్యాష్ ఐడి కాబట్టి హ్యాష్ అనమాట మనకి. సిరీస్ అవుట్పుట్ చూడండి 9 వచ్చింది. ఓకే, ఇక్కడ 9 వాల్యూ. అదే మనకు బ్రాకెట్స్లో ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ బ్యాక్ స్టిక్స్ తీసుకొని బ్యాక్ స్టిక్స్ లోపల మనకి బ్రాకెట్స్ ఇచ్చేసుకొని ఆ బ్రాకెట్లో మనకి డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ దీని వాల్యూ ఇవ్వచ్చు. ఇలా కూడా ఇస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. సిరీస్ ఇట్స్ 9. ఓకేనా, ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు సిరీస్ 9 నెంబర్స్ వాడి యొక్క లెంత్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకు వస్తూ ఉంటాయి. క్లియర్? నెక్స్ట్ A to Z అంటే ఇక్కడ ఉండే ఆల్ఫాబిట్స్ ఆర్డర్లోకి నా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉండే వాల్యూస్ని ఆల్ఫాబిట్స్ ఆర్డర్లోకి కావాలనుకుంటే ఈ బటన్కి మనకు ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మీనింగ్ఫుల్గా తీసుకుందాం. మనం ఇక్కడ ఉండే వాల్యూస్ మనకి ఆన్ క్లిక్ ఈక్వల్ టు A to Z, ATZ అని రాసుకుంటున్నాం. ఓకే, అదేవిధంగా మనకు ఆన్ క్లిక్ ఈక్వల్ టు Z to A. ఓకే, లేకపోతే 2 అని పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. A to Z, Z to A మెథడ్స్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, సో ఫంక్షన్ A to Z, అదేవిధంగా ఫంక్షన్ Z to A. ఇక్కడ రాసేదానికి రివర్స్ అంతే. ఇక్కడ ఏమైతే రాస్తామో అది రివర్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లాగా మనకు కన్వర్ట్ చేద్దాం. అలా చేయాలనుకుంటే సార్టింగ్ మెథడ్ ఉంది, సార్టింగ్ మెథడ్. ఆ సార్టింగ్ మెథడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోకి మనం చేసుకోవాలి. అవన్నీ కొద్దిగా డిఫికల్ట్ అనమాట. ఇక్కడ అంటే మనకు ఒక అరేలో ఏదైనా సరే వాల్యూస్ ఉన్నాయంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఒక ఆబ్జెక్ట్లో మనకు ఉన్నాయి. ఆబ్జెక్ట్లో వాల్యూస్ మనకి ఈ నేమ్ని మాత్రమే ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోకి చేయాలి. సో ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట మనకి ఇది. ఓకే, అరేస్లో ఉండే వాల్యూస్ చేయాలంటే ఈజీ, బట్ ఇక్కడ చేసే వాల్యూస్ చేయాలనుకుంటే నేమ్ని బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ మనం ఒక్కొక్క వాల్యూని నేమ్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని బైండ్ చేయాలి, మళ్ళీ దాని వాల్యూస్ని తీసుకొని మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఇదంతా ఒక డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు అయితే నేను హోల్డ్ చేస్తున్నా ఇది మాత్రం. ఓకే, దీని రిలేటెడ్ వచ్చేసి A to Z అనేసి నేను హోల్డ్ చేస్తున్నా. మళ్ళీ లాస్ట్లో చూద్దాం దాన్ని. నెక్స్ట్ మెథడ్ హై టు లో, లో టు హై. అంటే మన మార్క్స్ అనేది
లో టు హై, హై టు లోకి చేయడం. సో నౌ ఆన్ క్లిక్ ఈక్వల్ టు హెచ్ టు ఎల్, హై టు లో అనమాట. అదేవిధంగా మనకి ఇది ఏదైతే చేస్తామో అదే రివర్స్లో మనం చేస్తాం. ఇక్కడ ఎల్ టు హెచ్. సో ఈ రెండు మెథడ్స్ కూడా రాద్దాం. సో ఫంక్షన్ హెచ్ టు ఎల్, అదేవిధంగా ఫంక్షన్ ఎల్ టు హెచ్. లో టు హై చేసేదాన్ని అసెండింగ్ ఆర్డర్ అని డిసెండింగ్ ఆర్డర్ అంటామా? ఆర్ హై టు లో చేసేదాన్ని అసెండింగ్ అంటాం, డిసెండింగ్ అంటామా? లో టు హై అసెండింగ్. సో లో టు హై అంటే లో వాల్యూ నుంచి హై వాల్యూ చేయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అదే హై వాల్యూని లో వాల్యూ చేయడం డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే. సో నా ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ నేను డిసెండింగ్ చేస్తున్నా. సో స్టూడెంట్స్ డాట్ సార్ట్ మెథడ్. ఈ సార్ట్ మెథడ్లో ఏం చేస్తున్నా అంటే రెండు పారామీటర్ పాస్ చేయాలి. ఇట్స్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇక రెండు పారామీటర్స్ పాస్ చేయాలంటే ఏ కామ బి. ఏ కామ బి అనేది ఏంటంటే రెండు ఆబ్జెక్ట్స్ అవుతాయి. అంటే ఒక్కొక్క వాల్యూ ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఏ వాల్యూ ఫస్ట్ ఆబ్జెక్ట్, బి వాల్యూ సెకండ్ ఆబ్జెక్ట్. ఈ ఏ వాల్యూలో బి వాల్యూలో ఉండే మార్క్స్ని బేస్ చేసుకొని చేయాలి. మార్క్స్ని బేస్ చేసుకొని చేయాలంటే ఫస్ట్ మనకి ఏంది ఇక్కడ చేయాల్సింది, ఈ బటన్ హెచ్ టు లో ఎల్ని క్లిక్ చేస్తే మనకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి. ఆ డిసెండింగ్ ఆర్డర్ చేయాలి అంటే రిటర్న్ బి మైనస్ ఏ చేసుకోవాలి. ఆ బి మైనస్ ఏని కూడా మనం చేయాల్సింది డాట్ మార్క్స్, ఏ డాట్ మార్క్స్. అదేవిధంగా ఇదే రివర్స్, దీన్ని క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఇలా చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ వచ్చిన డేటా మొత్తం రిటర్న్ చేస్తుంది కాబట్టి రిటర్న్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను. లెట్ డి ఈక్వల్ టు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన డేటా కూడా నేను ప్రింట్ చేస్తున్నాను. లెట్ డి ఈక్వల్ టు, అబ్జర్వ్ చేయండి ఇక్కడ డి అనే వేరియబుల్లో ఉంది, ఇక్కడ డి అనే వేరియబుల్లో ఉంది డేటా. ఆ సార్టింగ్ డేటాని మనం ఈ ఫంక్షన్లోకి పంపించాలి. ఈ ఫంక్షన్లోకి పంపించిన తర్వాత ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ప్లేస్లో ఇక్కడ నుంచి వచ్చిన డేటా మనం తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ మనం కాల్ చేయంగానే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది, అంటే లూపింగ్ జరుగుతుంది మనకి. మళ్ళీ ఇక్కడ మనం లూపింగ్ చేయాలంటే మళ్ళీ చాలా బిగ్గర్ ప్రాసెస్. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫర్ లూప్ రాయాలి, లెట్ తీసుకోవాలి, సీరియల్ నెంబర్ తీసుకోవాలి, అన్నీ తీసుకొని చేయాలి. ఇట్స్ ఏ వెరీ బిగ్గర్ ప్రాసెస్. అందుకోసం ఇక్కడ ఉన్న డేటానే కదా మనకు లూపింగ్ చేయాల్సింది. ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క డేటాని సార్టింగ్ చేయాలి, సార్టింగ్ చేసిన తర్వాత లూపింగ్ చేయాలి. ఆ సార్టింగ్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్టూడెంట్ డేటాని అవుట్ సైడ్ నుంచి నేను పాస్ చేద్దాం అనుకుంటున్నాను. అవుట్ సైడ్ నుంచి పాస్ చేయాలనుకుంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్ని లోడింగ్, అంటే ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది లోడ్ అవుతుందో అప్పుడు ఈ ఫంక్షన్ని కూడా నేను ఇక్కడ లోడ్ చేస్తున్నాను. ఆల్ అనేసి ఆల్ వన్ కాబట్టి ఆల్ వన్. దీనిలో నుంచి నేను స్టూడెంట్స్ యొక్క డేటాని పంపిస్తాను. ఈ స్టూడెంట్స్ యొక్క డేటాని ఈ ఫంక్షన్ త్రూ నేను పంపిస్తున్నాను. అవుట్ సైడ్లో ఉన్న వేరియబుల్లో ఉన్న డేటా ఈ ఫంక్షన్ త్రూ నేను పంపిస్తున్నా. ఇక్కడ రిసీవ్ చేసుకుంటాను సమ్ ఎనీ వాల్యూ డేటా అని తీసుకుంటున్నాను, నా ఓన్ డిఫైన్ వేరియబుల్. అంతగా కాకపోతే ఏదో ఒకటి వై రాసుకోండి, ఏముంది ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. రిసీవ్ డేటా అనమాట ఇక్కడ మీకు. ఓకే, ఈ రిసీవ్ డేటాని మనకు ఏం చేస్తాము అంటే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా వీడికి వెళ్తుంది. వీడికి వచ్చిన డేటా ఇలా లూపింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ ఆల్ అనేది చూడండి, ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా లూపింగ్ జరుగుతుంది. చూడండి కరెక్ట్గా వస్తుంది మనకి ప్రింటింగ్. ఇప్పుడు ఇదే కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వచ్చిన సార్ట్ వాల్యూ డేటా ఎక్కడ ఉంది, డీలో ఉంది. ఈ డీని వచ్చేసి మనం ఈ వేరియబుల్లోకి పంపించాలి, ఆల్ వన్లోకి పంపించాలి. అదే ఎప్పుడైతే ఇది బటన్ క్లిక్ చేస్తామో సార్టింగ్ అయిపోయి డీలోకి వస్తుంది. అదే డేటాని ఆల్ వన్ ఆఫ్ డి, అదే డేటాని మళ్ళీ ఇక్కడ కూడా నేను పంపిస్తున్నా. దట్స్ ఇట్. అంతగా కావాలంటే ఈ డీలో ఏం డేటా ఉందో కన్సోల్ పెట్టుకొని చెక్ చేయండి. కన్సోల్ పెట్టుకొని చెక్ చేసి మీకు తెలుస్తుంది. నా సీజ్ ఫస్ట్ డేటా చూడండి, 890, 780, 680, 980 ఇట్లా ఎలా పడితే అలా ఉంది. ఎప్పుడైతే నేను హైట్లో క్లిక్ చేస్తానో చూడండి, హైటులో 980, 890, 810, 780, 680, 680, 630, 580. అది ఎప్పుడైతే నేను లో టు హై క్లిక్ చేస్తానో ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మనకు డేటా సేమ్ డేటా మనకు మారిపోతుంది కదా. మనకి 1 minute
అన్నా లేదు నా ఇక్కడ లో కోడింగ్ లేదు కూడా తక్కువ పెట్టినా. ఓకే, ఇక్కడ మార్చాను, సారీ. ఇక్కడ ఏ బి, ఓకే, ఏ మైనస్ బి అనమాట. ఇట్స్ ఎ లో టు హై. సీ దిస్ హై టు లో అండి, హై టు లో. అదేవిధంగా లో టు హై క్లిక్ చేయగానే చూడండి, లో నుంచి హైకి వచ్చేసి. క్లియరా? హై టు లో, లో టు హై, హై టు లో, లో టు హై. క్లియర్? నెక్స్ట్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఎవరైతే వస్తారో వాళ్ళ నెంబర్స్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇలా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది మనకి ఏం కావాలి? ఇప్పుడు ఈ ఫస్ట్ క్లాస్ అనేది మనకు ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తుందో, అంటే దాని మీనింగ్ ఏంటి? మనం 700 అబోవ్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఫస్ట్ క్లాస్ అన్నది. 700 800 అబోవ్ వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ క్లాస్ అంటున్నాం. అప్పుడు ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు ఏం చేయాలి? 800 కంటే అబోవ్ ఉండే వాల్యూస్ని మనం ఫిల్టరింగ్ చేసుకోవాలి. ఓకే, సో నా ఇక్కడ ఉండేది రెండు ఒకటే అవుతుంది. ఇక్కడ ఉండే అబోవ్ 800 అండ్ ఫస్ట్ క్లాస్ రెండు ఒకటే కండిషన్ అనమాట మనకి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అనేసి ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫస్ట్, ఇట్స్ ఏ ఫస్ట్ అనమాట. అదేవిధంగా సేమ్ ఇదే రాయిద్దాం, అన్ని సేమ్ ఆన్సర్స్ వస్తాయి మనకు. అదేవిధంగా సెకండ్, థర్డ్, ఫెయిల్, సెకండ్, థర్డ్, ఫెయిల్. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకి ఏం చేయొచ్చు అంటే సేమ్ అబోవ్ వాల్యూస్ అనమాట. మనకి అబోవ్ 800 రాస్తున్న ఫంక్షన్ సేమ్ ఇక్కడ రాసిన ఫంక్షనే ఇది వస్తుంది మనకి. సో దాన్ని బట్టి మనం చూద్దాం. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ అనమాట మనకి. ఇది ఇన్ బిట్వీన్ రాద్దాం. మనకు జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బీటీడబ్ల్యూ అని రాస్తున్నా. జస్ట్ బిట్వీన్ అనేసి రాస్తున్నా. ఆ వాల్యూస్ ఏంటి అనేసి ఇక్కడ తీసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ 600 900 పారామీటర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, పారామీటర్ రాస్తున్నా ఆయన. ఇక్కడ ఫస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే 800 అబోవ్ వచ్చిండేది వాల్యూని పాస్ చేస్తున్నాను. సెకండ్ అనేసి ఎలా తెలుస్తుంది అంటే 700 అబోవ్ వచ్చేది. అది థర్డ్ క్లాస్ ఎలా తెలుస్తుంది అంటే 600 అబోవ్ వచ్చేది. ఇక్కడ ఏదైతే వాల్యూ పాస్ చేస్తారో దాన్ని బట్టి మీకు అనమాట. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 600 పాస్ చేస్తున్నా. అంటే ఫెయిల్లో కూడా 600 పాస్ చేస్తాను. అంటే 600 బిలో ఏది మార్క్స్ వచ్చినా సరే అది ఫెయిల్ అనమాట. అదే అబోవ్ 800 కాబట్టి ఇక్కడ నేను 800 తీసుకుంటున్నాను. ఇక్కడ బిట్వీన్ కాబట్టి రెండు వాల్యూస్ పాస్ చేయాలి. ఒకటి 600 ఇంకోటి 800. 900 కాబట్టి 900. ఓకే, ఇక్కడ పారామీటర్ నేను పాస్ చేస్తున్నా. ఆ పారామీటర్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇక్కడ మనకు ఒక వాల్యూ రాద్దాం, మళ్ళీ కాపీ పేస్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్స్ మార్క్స్ అనేది ఇక్కడ రిసీవ్డ్ పారామీటర్ అనేది రిసీవ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే లూపింగ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మనకు 800 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళని ఫిల్టరింగ్ చేయాలి. 800 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళని లూపింగ్ చేయాలంటే ఫస్ట్ నేను లెట్ ఫిల్టర్ అనేసి తీసుకున్నా. లెట్ ఫిల్టర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇక్కడ మన దగ్గర ఉన్న డేటా ఏంటంటే స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ డాట్ ఫిల్టర్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫిల్టర్ మెథడ్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏదో ఒకటి పాస్ చేస్తాం వేరియబుల్. ఆ వేరియబుల్కి ఒక్కొక్క డేటా ఆ వేరియబుల్కి ఒక్కొక్క డేటా ఇస్తుంటుంది. ఆ డేటా ఇచ్చినప్పుడు రిటర్న్ ఏం కావాలి అంటే ఏ డేటా అయితే మనకు ఎక్స్ అనేది మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఎక్స్ డాట్ మార్క్స్ అనేవి గ్రేటెడ్ దాన్, అంటే ఫస్ట్ క్లాస్ అనేది మనకి ఎంత నుంచి కావాలి? 800 నుంచి. అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ 800 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మార్క్స్ నుంచి మనకు వస్తుంటుంది. 800 మార్క్స్ నుంచి వస్తుంటుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 800 అనేది మార్క్స్ నుంచి మనకు వస్తుంది. ఇక్కడ 800 వస్తే 800కి వస్తుంది, 600 వస్తే 600 వస్తుంది, 400 వస్తే 400 వస్తుంది, 500 అంటే 500 వస్తుంది. రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ అనేది నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్గా మారుస్తున్నా, క్లాస్ 1గా మారుస్తున్నా. ఇదే క్లాస్ 1 నేను అన్నిటికీ ఇచ్చేస్తాను. అబ్జర్వ్ చేయండి, ఇదే క్లాస్ 1 అన్నిటికీ ఇచ్చేస్తాను. ఫస్ట్కి డేటా వస్తుంది, సెకండ్కి డేటా వస్తుంది, థర్డ్కి డేటా వస్తుంది, ఫెయిల్కి డేటా వస్తుంది, అబోవ్కి డేటా వస్తుంది. చూడండి, వీటన్నిటికీ డేటా అనేది ఇక్కడి నుంచి పాస్ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఏమవుతుంది? ఇక్కడ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కండిషన్ అయిపోగానే ఇక్కడికి డేటా వస్తుంది. క్లియర్? ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అలాగా. బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి మనకు 2 వాల్యూస్ మనం పాస్ చేసుకోవాలి, మళ్ళీ 2 వాల్యూస్ పాస్ చేసుకోవాలి. అప్పుడు మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ అంటే 800 అబోవ్, 800 నుంచి 1000 వరకు మధ్యలో వచ్చింది. అదే సెకండ్ క్లాస్ అనేది ఎంత నుంచి ఎంతవరకు? 700 నుంచి 600 వరకు, 700 to 800 కామ
800 రాస్తున్నాం. జస్ట్ మిన్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకు 600 to 700. అదేవిధంగా ఫెయిల్ వాల్యూ 600 అండ్ 600 బిలో. ఇప్పుడు అబోకి బిలోకి మనకు రెండు సపరేట్ కండిషన్స్. అబోకి బిలోకి సపరేట్ కండిషన్స్. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇస్తాం, ఇది లెస్ దాన్ ఈక్వల్ టు ఇస్తాం, అప్పుడు డిఫరెంట్. ఇన్ బిట్వీన్ అన్నప్పుడు సేమ్గా వస్తుంది. ఇది లాజిక్ అర్థమైందని నేను చెప్పింది. సో ఇన్ బిట్వీన్ అన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అండ్ అదేవిధంగా డిఫరెంట్ అన్నప్పుడు డిఫరెంట్ లాగా ఉంటుంది అనమాట మనకి. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం రాయొచ్చు. అంటే మీకు ఎస్టర్డే క్లాస్లో నేను ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఫ్లిప్కార్ట్లో మనం ఏం చేసాం, ఇన్ బిట్వీన్ అని రాసాం, మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా తీసుకుంటే అలాంటి వాల్యూస్ అనమాట. ఓకే, సో జస్ట్ చూపించడానికి రాశాను ఇక్కడ. సో ఇవన్నీ మళ్ళీ నార్మల్గానే పెడుతున్నా. జస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫెయిల్, అబో అలాగే పెడుతున్నా. సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అనేది ఫస్ట్ లాగే పెడుతున్నా. మళ్ళీ తర్వాత చేంజ్ చేద్దాం. అవి క్లియరా? ఫస్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్లో ఉన్న 800 వచ్చేసి ఇదికి వస్తుంది. ఆ లాజిక్ వచ్చేసి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఆ వాల్యూస్ అన్ని ఫిల్టర్లోకి వస్తుంది. ఫిల్టర్లో వచ్చిన డేటాని ఈ ఆల్లోకి పంపించాలి. మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఆల్లోకి పంపిస్తే ఆల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఈ డేటా వచ్చేసి మనకు పాస్ చేస్తాం. క్లియర్? నౌ సీ దిస్ అవుట్పుట్. ఫస్ట్ మనకు ఫస్ట్ అని క్లిక్ చేద్దాం. ఫస్ట్ అని క్లిక్ చేయగానే చూడండి, ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ మాత్రం వచ్చేది చూడండి. 890, 980, 980, 810. బట్ ఇక్కడ వాల్యూస్ చూడండి ఒకసారి ఏమవుతున్నాయి మనకి నెంబర్స్ లాగా, అంటే హైయెస్ట్ టు లోయెస్ట్కి రావాలి. అంటే డిసెండింగ్ ఆర్డర్లోకి వస్తే బాగుంటుంది మనకి. ఇలా ఎప్పుడైనా సరే ఫిల్టరింగ్ చేసినప్పుడు లో నుంచి హైకి కానీ హై నుంచి లోకి కానీ వస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ ఫిల్టర్ డేటాను మళ్ళీ సార్టింగ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా చేస్తే సరిపోద్ది. ఫిల్టర్ డాట్, సో ఫిల్టర్ అనేది మనకు, సో ఫిల్టర్ డాట్ సార్ట్ మెథడ్. ఈ సార్ట్ మెథడ్ ఏం చేస్తున్నా అంటే 2 పారామీటర్ పాస్ చేస్తున్నా. ఆ 2 పారామీటర్ మనకి ఏ కమా బి పాస్ చేస్తున్నా. రిటర్న్ బి డాట్ మార్క్స్ మైనస్ ఏ డాట్ మార్క్స్. నౌ సీ దిస్, ఇదే డేటా మనకు డైరెక్ట్గా మనకు ఫిల్టరింగ్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ క్లిక్ చేయండి చూడండి, 980, 980, 890, 810. ఓకే, ఇలా ఇది కూడా సార్టింగ్ చేయడం. సార్టింగ్ కూడా మళ్ళీ విత్ ఇన్ ఫిల్టరింగ్లో కూడా సార్టింగ్ చేయడం. అదేవిధంగా మనకు సెకండ్లో చేయాలనుకుంటే ఇక్కడ సెకండ్లో కూడా మార్క్స్ వస్తుంది. సెకండ్లో కూడా ఫిల్టరింగ్ అవుతుంది. ఆ ఫిల్టరింగ్ అయితే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన మార్క్స్ కంటే ఎక్కువ, చూడండి మార్క్స్ అంటే ఎక్కువ. బట్ ఇక్కడ సెకండ్లో మళ్ళీ ఏం చేయాలంటే మనకు సెకండ్లో 2 పారామీటర్ పాస్ చేయాలి. 700, 800 పాస్ చేస్తాను. ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, మినిమం వాల్యూ. ఇక్కడ నేను వచ్చేసి మనకు మిన్ మ్యాక్స్ రాస్తాను. మిన్ మ్యాక్స్ అనేసి అక్కడ ఎలాగైతే పాస్ చేస్తున్నామో ఆ వాల్యూ మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. మినిమం కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనకు మిన్ అని రాస్తున్నాం. మిన్ వాల్యూ అండ్ ఎక్స్ డాట్ మార్క్స్ లెస్ దాన్ మ్యాక్స్ కంటే తక్కువ, మినిమం ఈక్వల్ అండ్ ఎక్కువ. అంటే 700 కంటే ఎక్కువ, 800 కంటే తక్కువ అనేసి. క్లియర్? ఏం డౌట్ ఇక్కడ? నెక్స్ట్ సేమ్ అదే లూపింగ్ జరుగుతుంది, అదే వాల్యూ జరుగుతుంది. కావాలని చూద్దాం. సెకండ్ క్లాస్ కాబట్టి సెకండ్ నేను క్లిక్ చేస్తున్నా. సెకండ్ క్లాస్లో ఓన్లీ 1% ఉంటారు. ఓకే, క్లియరా? ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ కూడా మనం చూపించాలి. నెంబర్ కూడా ఏదైనా సరే మనం చూపించాలంటే ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన ఫిల్టర్ డేటాలో మనం ఏం చేయాలి, వాటి యొక్క కౌంట్ చూపించాలి. అంటే వీటి యొక్క లెంత్ అంతే. ఫిల్టర్ డాట్ లెంత్ని మనకి ఇక్కడ పంపించేయాలంతే. దీనికి సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనకు మళ్ళీ బ్రాకెట్లో ఏం చేయాలంటే మీరు ఏదైనా సరే ఒక ఇలా స్పాన్ లాగా మనకి ఇందాక చేసాం కదా, స్పాన్ ట్యాగ్ లాగా తీసుకోండి, ఇక్కడ రాయండి, దీనిలో వచ్చిన వాల్యూని సెట్ చేస్తూ ఉండండి. ఓకే, సెట్ చేసినప్పుడు మనకు వాల్యూస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే లాజిక్ అర్థం చేసుకోవాలో ఆ లాజిక్ బేస్ చేసుకొని మీరు ప్రింట్ చేయండి ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ తీయేస్తున్నా మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. సేమ్ ఆల్ అనే దాన్ని ఎలాగైతే ప్రింట్ చేసామో ఇక్కడ ఫిల్టరింగ్ అయ్యేదాన్ని బట్టి మనం ప్రింట్ చేస్తూ ఉండాలి. సో సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వాల్యూకి మనకేంటి, థర్డ్ని క్లిక్ చేయగానే మనకి ఏం కావాలి, మళ్ళీ మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ పంపించాలి. మిన్ వాల్యూ, మ్యాక్స్ వాల్యూ సేమ్ ఇదే వాల్యూని ఇక్కడ పాస్ చేస్తే సరిపోద్ది కదా. సెకండ్ అనేసి పాస్ చేస్తాను అంతే. అదే వాల్యూ ఇక్కడ మనకు బిలో వాల్యూ అనమాట. ఇది డిఫరెంట్ అనమాట మెయిన్. ఇవ్వండి ఇక్కడ. సో నేను థర్డ్ అని క్లిక్ చేస్తున్నా. థర్డ్ అని క్లిక్ చేయగానే చూడండి థర్డ్ క్లాస్ వచ్చింది చూడండి. ఇది కూడా సార్టింగ్ జరిగింది చూడండి. 680, 630. అదేవిధంగా
ఫెయిల్ అనేదాన్ని బిలో చేయాలి. ఫెయిల్ అనేదాన్ని బిలో చేయాలి కాబట్టి ఫెయిల్ మార్క్స్ అని తీసుకుంటున్నా. సేమ్ ఇదే లాజిక్ తీసుకున్నాం. ఫస్ట్ ఏదైతే ఉందో అదే లాజిక్ తీసుకున్నాం. ఇదే లాజిక్ తీసుకుంటున్నా. ఇదే లాజిక్ కాపీ దీనికి ఫెయిల్ అని తీసుకుంటున్నాం. ఫెయిల్లో మార్క్స్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మనకు లెస్ దాన్ అనమాట. లెస్ దాన్ మార్క్స్ అంటే ఈ మార్క్స్ కంటే తక్కువ అయితేనే. నా సీ దిస్ అవుట్పుట్. ఫెయిల్ అని క్లిక్ చేయగానే చూడండి ఫెయిల్ 1% మాత్రమే ఉన్నారు. ఓకే, అదేవిధంగా థర్డ్ క్లాస్ క్లిక్ చేస్తే 3%, అదే సెకండ్ క్లాస్ క్లిక్ చేస్తే 1%, అదే ఫస్ట్ క్లాస్ క్లిక్ చేస్తే ఇలా 4%. ఇక్కడ ఉన్నాయి చూడండి కౌంటింగ్. అదే అబోవ్ 800 మార్క్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న లాజిక్కే తీసుకుంటాం. ఫస్ట్ అని రాసినా సరిపోద్ది మనకి. ఓకే, ఇదే కాపీ చేసుకుందాం, లేకపోతే ఫస్ట్ అని రాయిద్దాం దీనికి ఫస్ట్. అదే బిట్వీన్ కాబట్టి మనకు, బట్ సెకండ్ అని రాస్తే అది రాంగ్. ఎందుకంటే ఈక్వల్ టు 600 ఈక్వల్ టు 900 ఈక్వల్, రెండింటికి ఈక్వల్ టు ఉండాలి మనకి. అప్పుడు మనకు రెండింటికి ఈక్వల్ కాబట్టి సో ఫంక్షన్ బీటబిలిటీ మిన్ కామా మ్యాక్స్ మార్క్స్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ మనం రాసే వాల్యూ ఇదే రాసుకుంటాం, లాజిక్ ఇదే లాజిక్ రాస్తాం. బట్ ఇక్కడ ఈక్వల్ టు, ఈడ మనకు ఈడ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనేసి మనకు వాల్యూ రాసుకుంటాం. ఇన్ బిట్వీన్ అనమాట మనకి. నా సీ దిస్ ఇన్ బిట్వీన్ వాల్యూస్ 900, 8, 10, 7, 80. సో ఇలా మార్క్స్. అదేవిధంగా అబోవ్ వాల్యూస్ 800 అబోవ్. అదేవిధంగా ఇన్ బిట్వీన్. సో ఇన్ బిట్వీన్లో మనకు సార్టింగ్ జరుగుతుంది కదా. సార్టింగ్ మెథడ్ హైటులో, ఇక్కడ హైటులోనే ఉందా 890, 810. ఎస్. ఓకే, ఫెయిల్ థర్డ్, సెకండ్, ఫస్ట్, లో టు హై, హై టు లో. ఓకేనా. సో ఇవన్నీ ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఎవరి పేరు అయితే నేను సెర్చ్ చేస్తానో ఆ పేరు గల వాళ్ళు నాకు ఇక్కడ కనిపించాలంట. ఇక్కడ ఫస్ట్ మనం సెర్చ్ చేసే వాల్యూని ఫస్ట్ గెట్ చేసుకోవాలి. ఇన్పుట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవాలి. ఇన్పుట్లో ఉన్న వాల్యూని గెట్ చేసుకోవాలంటే కీ డౌన్ కానీ కీ అప్ కానీ అయినప్పుడు, కీ డౌన్ చేసి ఏమైందంటే ఒక లెటర్ డిలే అయితే వెళ్తుంది, కీ అప్ చేసినప్పుడు ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఫస్ట్ వాల్యూ నుంచి వస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, కీ అప్, ఆన్ కీ అప్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఇన్పుట్లో నేను ఆన్ కీ అప్ చేసినప్పుడు, ఆన్ కీ అప్ చేసినప్పుడు ఆన్ కీ అప్ చేసినప్పుడు అప్ అనే మెథడ్ తీసుకుంటాం, లేకపోతే అప్ 1 తీసుకుందాం. అప్ 1 అనే మెథడ్. సో నౌ ఫంక్షన్ అప్ 1. ఈ అప్ 1 అనే మెథడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు ఈ ఇన్పుట్లో ఉన్న డేటా గెట్ అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఐడి ఈక్వల్ టు ఐఎన్పి అని తీసుకున్నాను. ఈ ఐఎన్పిని తీసుకుందాం. ఫస్ట్ ఐఎన్పి సెలెక్టర్ తీసుకుందాం. ఇక్కడ అన్ని సెలెక్టర్స్ని ఒక చోట రాసుకోండి, నీట్గా ఉంటుంది. లెట్ ఐఎన్పి ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈస్ హ్యాష్ ఐఎన్పి. ఇప్పుడు ఈ ఐఎన్పిలో ఉన్న డేటాను మనం గెట్ చేసుకోవాలంటే ఐఎన్పి డాట్ వాల్యూ. ఓకే, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే లెట్ డి ఈక్వల్ టు ఐఎన్పి డాట్ వాల్యూ. ఇన్పుట్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూని ఇక్కడ డీలోకి నేను తీసుకుంటున్నా. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకు డేటా వస్తుందో లేదో. డేటా వచ్చేసి జస్ట్ చూడండి, డేటా మనకు వస్తుంది. ఈ డేటాని మనకి ఇడికి గెట్ అవుతుంది కన్సోల్లోకి. ఈ డేటాని మనం ఏం చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైప్ చేసిన డేటాని ఇక్కడ ఉన్న నేమ్స్లో నుంచి సెర్చ్ చేయాలి. అంటే ఆ వాల్యూ ఉందా లేదా. ఇన్ కేస్ మనకు బి అనే లెటర్ వచ్చినా ఈ బి అనే లెటర్ ఇక్కడ ఇంక్లూడ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంక్లూడ్ అనే మెథడ్ ఎస్టర్డే మన క్లాస్లో ఇంక్లూడ్ అని నేర్చుకున్నాం. ఆ వాల్యూతో బేస్ చేసుకొని మనం రాయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డి అనే వాల్యూ ఉంది కదా, ఈ డి అనే వాల్యూని నేను సెర్చ్ చేయడానికి సో ఫంక్షన్ సెర్చ్ డేటా అని రాస్తున్నా. సెర్చ్ డేటా ఈ మెథడ్ నేను రాసుకుంటున్నా. ఈ మెథడ్లోకి ఏం చేద్దామంటే ఈ మెథడ్లోకి ఈ నుంచి కాల్ చేస్తున్నా. ఈ మెథడ్లోకి నేను ఇక్కడి నుంచి వాల్యూ పంపిస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడ వస్తున్న డేటాను పంపిస్తున్నా, డీని పంపిస్తున్నా అండ్ కామా డీని పంపిస్తున్నా. అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా పంపిద్దాము.
డీని పంపిస్తున్నా, స్టూడెంట్స్ని కూడా నేను పంపిస్తున్నా. రైట్, క్లియరా? నెక్స్ట్ వన్ మినిట్ ప్లీజ్. ఇక్కడ రిసీవ్ చేసుకుందాం. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ అనమాట. ఇది ఐఎన్పి అంటే సారీ ఇన్ అనేసి అంటే ఇన్పుట్ వాల్యూని బేస్ చేసుకుని కన్వర్ట్ మనకి ఎన్ అనేసి. సపోజ్ ఇక్కడ ఏదో ఒకటి జెడ్ అని తీసుకుందాం. ఇక్కడ స్టూడెంట్ డేటా అనమాట. ఇక్కడ నుంచి వస్తున్న స్టూడెంట్ డేటాని రిసీవ్ చేసుకుంటుంది, ఇక్కడ వస్తున్న ఇన్పుట్లో వచ్చిన డేటాని రిసీవ్ చేసుకుంటుంది జెడ్లోకి. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ ఇన్పుట్లో టైప్ చేసిన డేటాని ఫస్ట్ మనం స్మాల్ కేస్లోకి చేసుకుందాం. అంటే కన్వర్టెడ్ టు నార్మల్ కేస్. కొందరు క్యాప్స్ అంటే క్యాపిటల్ ప్రింట్ చేస్తారు, కొందరు స్మాల్ కూడా ప్రింట్ చేస్తారు. నేను ఫస్ట్ దాన్ని ఏం చేస్తున్నా అంటే అన్ని స్మాల్కి ప్రింట్ చేసుకుందాం. సో లెట్ జెడ్ ఈక్వల్ టు, లేకపోతే మనకు ఇక్కడ వస్తున్న డేటాను మనకు వాల్యూ ఈక్వల్ టు జెడ్ డాట్ టు లోయర్ కేస్. టు లోయర్ కేస్ ద్వారా మనకి స్మాల్ కేస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టూడెంట్లో వచ్చిన నేమ్స్ కూడా లెట్ నేమ్స్ ఈక్వల్ టు స్టూడెంట్స్ డాట్ స్టూడెంట్స్. వన్ మినిట్ ప్లీజ్. ఇక్కడ ఫస్ట్ మనకి స్టూడెంట్స్ లూపింగ్ కూడా మనం చేసుకోవాలి 1 by 1. సో ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఫర్ లూప్ చేస్తున్నాను. ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ స్టూడెంట్. ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నానో ఆ స్టూడెంట్ డాట్ లెంత్ అండ్ ఐ ప్లస్ ప్లస్. ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకు జెడ్లోకి ఏంటంటే ఇన్పుట్లో వస్తున్న డేటానే మనకు వచ్చేది. ఇక్కడ ఇన్పుట్లో ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా మాత్రమే ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ స్టూడెంట్లకి ఆల్ స్టూడెంట్స్ డేటా, ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తాన్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న స్టూడెంట్ డేటా మొత్తాన్ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్పుట్ బాక్స్లో డేటా ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు వచ్చేది ఇది. ఇప్పుడు ఈ డేటా నేను ఏం చేస్తున్నానంటే లూపింగ్ చేస్తున్నా. ఈ లూపింగ్ చేసే టైంలో ఫస్ట్ లెట్ సపోజ్ ఏదో ఒక వి ఈక్వల్ టు జెడ్ డాట్ టు లోయర్ కేస్. టు లోయర్ కేస్ అనే మెథడ్ ఉంది, అంటే లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తాయి ఇదంతా. అదేవిధంగా లెట్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు వచ్చే డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది? స్టూడెంట్లో ఉంటుంది. సో స్టూడెంట్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్ ఆఫ్ ఐ డాట్ నేమ్ డాట్ టు లోయర్ కేస్. దీన్ని కూడా అంటే ఈ నేమ్ను కూడా నేనేం చేస్తున్నా అంటే లోయర్ కేస్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఓన్లీ నేమ్నే స్టూడెంట్లోకి కన్వర్ట్ చేస్తాను. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదైతే స్టూడెంట్ 0 వస్తుందో, స్టూడెంట్ 1 వస్తుందో, స్టూడెంట్ 2 వస్తుందో అంత డేటాని మొత్తం నేను లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చేయాలంటే కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ నేమ్ వాల్యూ మనకి నేమ్ ఒక్కొక్క వాల్యూ మనకు వస్తుంది. నేమ్ వాల్యూలోకి మనకు ఇంక్లూడ్స్ మనకి స్టూడెంట్ డాట్ నేమ్ డాట్ ఇంక్లూడ్. ఒకసారి చూద్దాం. ఇంక్లూడ్ అనే మెథడ్ మనకు అదే ఉందా? మనకి ఇంక్లూడ్ ఆడ ఇంక్లూడ్స్ అరేలో అరే మెథడ్స్, అరే సార్టింగ్, అరే మెథడ్స్, స్ప్లిట్ సర్చ్ ఇంక్లూడ్స్ అనమాట. ఇట్స్ ఏ ఇంక్లూడ్స్ ఆఫ్ ఏడొచ్చిన వివి వాల్యూ. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ బాక్స్లో టైప్ చేస్తామో ఆ ఇన్పుట్లో టైప్ చేసిన వాల్యూ
ఈ నేమ్తో రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేసి. ఇలా మ్యాచ్ అయితే ఏదైతే వాల్యూ మ్యాచ్ అవుతాదో ఆ వాల్యూని ఏం చేద్దామంటే ఇక్కడ ఒక సపరేట్ ఒక అరే తీసుకుంటాను. లెట్ ఫిల్టర్ డేటా అనేది ఒక ఎంటీ అరే తీసుకుంటున్నాం. ఈ ఎంటీ డేటాలకి అబ్జర్వ్ చేయండి, ఈ ఎంటీ డేటాలకి ఫిల్టర్ డేటా డాట్ పుష్ మెథడ్. ఆ పుష్ మెథడ్ ఏదైతే వాల్యూ ఓకే అవుతుందో ఆ వాల్యూ యొక్క టోటల్ ఆబ్జెక్ట్ని చూడండి, స్టూడెంట్ ఆఫ్ ఐ, ఆ టోటల్ ఆబ్జెక్ట్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫిల్టర్ డేటాలోకి పంపిస్తున్నా. టోటల్ మొత్తం అయిపోగానే, లూప్ మొత్తం అయిపోగానే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే రిటర్న్ ఫిల్టర్ డేటాని రిటర్న్ చేస్తాను. అంటే ఇక్కడ ఇట్స్ నాట్ మెథడ్, ఇట్స్ ఏ డేటా అనేది వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ రిటర్న్ చేస్తున్నా. ఈ వేరియబుల్ రిటర్న్ చేయగానే ఇక్కడ వచ్చిన డేటా అంటే ఇక్కడ వచ్చిన మెథడ్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒక వేరియబుల్కి స్టోర్ చేసుకోవాలి. ఎఫ్ ఈక్వల్ టు, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు అప్ యారో క్లిక్ చేసినప్పుడు మనకు డేటాని మనము చెక్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. ఆ డేటాని మనకు ఇక్కడ సెర్చ్ డేటాలోకి నేను పాస్ చేస్తున్నా. ఇదంతా ఏంటంటే సమ్ క్యాల్కులేషన్స్ టైప్, ఇదంతా లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా నేను ఏం చేస్తున్నా అంటే ఒక సెర్చ్ డేటాకి నేను పాస్ చేస్తున్నా. సెర్చ్ డేటాలో ఏం చేస్తున్నా అంటే ఏదైతే సెర్చ్ సాటిస్ఫై అవుతుందో వాటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ స్టూడెంట్స్ని ఒక ఫిల్టరింగ్ చేద్దాం అని ఫర్ లూప్ యూజ్ చేశాను. దీంట్లో ఆల్రెడీ ఎంటర్ చేసిన డేటాను స్మాల్ కేసులో కన్వర్ట్ చేసుకున్నా. ఇక్కడ స్టూడెంట్స్లో ఉన్న నేమ్ వాల్యూస్ మాత్రమే నేను ఫిల్టర్ చేసేది దేని మీద, ఓన్లీ నేమ్స్ మీదే. ఏదైనా సెర్చ్ చేసినప్పుడు నేమ్కి మాత్రమే మ్యాచ్ అవ్వాలి. ఆ వాల్యూని కూడా నేను ఏం చేశానంటే లోయర్ కేసులో కన్వర్ట్ చేసుకున్నా. అప్పుడు నేమ్ లెక్ స్టోర్ చేసిన. ఇప్పుడు నేను కండిషన్ చెక్ చేస్తున్నా, నేమ్ డాట్ ఇంక్లూడ్స్. ఈ నేమ్ అనే వాల్యూ వచ్చేసి ఈ వాల్యూతో ఉంటే, అంటే మ్యాచ్ అయితే, ఇంక్లూడ్ ఉంటే అప్పుడు మనకు ఫిల్టర్ డేటాలకు ఏం చేస్తున్నాడు, ఈ మొత్తం ఆబ్జెక్ట్ని ఏ వాల్యూ అయితే మనకు వచ్చింటుందో ఆ వాల్యూ మొత్తం ఆబ్జెక్ట్ని దీనికి పుష్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ మొత్తాన్ని పుష్ చేస్తున్నా. మొత్తం ఇదంతా లూపింగ్ అయిన తర్వాత ఈ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఈ డేటా ఎంటీ అరే ఇక్కడికి ఏమైంటుంది, ఈ లూపింగ్ అంతా సాటిస్ఫై చేసి డేటా ఫిల్ అయింటుంది. ఏదైతే ఇంక్లూడ్ మనం టైప్ చేసి ఉంటామో ఆ డేటా మాత్రం వచ్చి ఉంటుంది, మిగతా డేటా రాదు. ఏదైతే మనకి మ్యాచ్ అవుతుందో అదంతా డేటా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ డేటాని ఇడికి పంపిస్తాం. ఇడికి వచ్చిన డేటాను మళ్ళీ ఏం చేయాలి, ప్రింటింగ్కి పంపించాలి. సో ఇట్స్ ఏ ఆల్ వన్ ఆఫ్ ఇట్స్ ఎఫ్. ఓకే, నౌ సీ దిస్. ఫస్ట్ మనకి ఎస్ చూడండి, ఎస్తో వచ్చిన నేమ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఐ ఇస్తాను. అదేవిధంగా రాకేష్ అంటాను. చూడండి, ఆర్ఏ అని టైప్ చేశాను. ఆర్ఏ అని టైప్ చేసి ఆర్ఏతో ఏదైతే మ్యాచ్ అవుతుందో అది ఎన్ని వస్తుంది. బట్ ఇక్కడ చూడండి ఎండింగ్లో కూడా వచ్చేది వస్తూ ఉంటుంది. సో ఆ వాల్యూ ఎక్కడైతే ఇంక్లూడ్ ఉందో అదంతా మనకు అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ విత్ అని రాయాలి. ఈ లెటర్తో మనకు స్టార్ట్ అయితే స్టార్ట్ విత్ అనేసి ఒకటి ఉంది. ఓకే, ఈడ మనకి ఏంటంటే ఇంక్లూడ్ అని రాస్తున్నాం. స్టార్ట్ విత్ అనేది కూడా మనకు ఉంటుంది. సో మనకి ఇక్కడ స్ట్రింగ్లో ఏమన్నా వస్తుందేమో. ఇక్కడ ఏం చేద్దామంటే ఇంక్లూడ్స్ కాకుండా స్టాట్స్ విత్, అది డిఫరెంట్ అయిపోద్దిలే మళ్ళీ, ఎందుకు అది మళ్ళీ తర్వాత అంటే మళ్ళీ మిగతా ఫిల్టరింగ్ టైప్ అలా రాసుకోవచ్చు మనకు తెలిసి. ఓకే, సో నౌ సీ దిస్ క్లియర్. ఇక్కడ శివ, అదేవిధంగా రవలి. చూడండి, ఏదైతే మనం టైప్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకు వస్తుంది. అంటే దీన్ని మించి ఇంకా ఏదైనా సరే మళ్ళీ ఇంకా చేసుకోవచ్చు మనం, అది మన చాయిస్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫిల్టరింగ్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం ఎలాగైతే చేస్తున్నామో ఈడ అసెండింగ్ ఆర్డర్, ఏ టు జెడ్ టు ఏ ఉంది కదా, ఇది కూడా మనకు లాజిక్గా ఏం చేయాలంటే నేమ్స్ని మాత్రమే సార్టింగ్ చేయాలి. వచ్చిన నేమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసుకున్న నేమ్స్ అన్నిటిని సార్టింగ్ చేసి మళ్ళీ లూపింగ్లోకి సెట్ చేసుకోవాలి. అది ఒక డిఫరెంట్ లూపింగ్స్ కాన్సెప్ట్ అనమాట. అది జస్ట్ చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి, దీన్ని దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రాకపోతే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఎందుకంటే మనకు ప్రతిదీ ఏంటంటే లాజిక్గా మనం ఆలోచించుకొని చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ నేమ్స్ని మాత్రమే సార్టింగ్ చేయాలి అంటే ఇక్కడ మొత్తం ఆబ్జెక్ట్ మొత్తం ఉంది. ఆబ్జెక్ట్ మొత్తంలో నేమ్ని మాత్రమే సార్టింగ్ చేయడానికి లేదు మనకి. ఓకే, సో అందుకోసం మనం ఫస్ట్ నేమ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి, ఆ నేమ్స్ మాత్రం సార్టింగ్ చేయాలి, మళ్ళీ తర్వాత బైండ్ చేసుకోవాలి. ఓకే, ఆ విధంగా చేసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. సో మీరు చాట్ జీపీటీలో రెఫర్ చేయండి, ఇలా ఏ టు జెడ్ టు ఏలో ఉన్న డేటాని ఎలా మనం అసెండింగ్ డిసెండింగ్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్లోకి మనం ప్రింట్ చేయాలనేసి
దీన్ని కంప్లీట్ చేసుకోనండి మీరు సెర్చ్ చేసి చాట్ జీపీటీ హెల్ప్తో సెర్చ్ చేసి ఈ రెండింటిని ఫినిష్ చేసుకోనండి. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడే జస్ట్ చాట్ జీపీటీ సెర్చ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే టేబుల్ డేటా we want display like names A to Z. సో దీన్ని ఎక్కడైతే కీవర్డ్ అంటే ఆ కీవర్డ్ మనకు ఇలా ఇచ్చుకోవాలి A to Z ఆర్ ఏదైతే మనకు మెయిన్ వాల్యూ ఉంటుందో ఇలా చేసుకుంటే మనకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో నౌ ఈస్ ఇన్ జావాస్క్రిప్ట్ లైక్ దిస్. దీన్ని ప్రాంప్టింగ్ అంటాం. ఇలా మనకి ఏదైతే కావాలో ఆ ప్రాంప్టింగ్ మనం ఇచ్చేదాన్ని ప్రాంప్టింగ్ అంటాం. దాన్ని బేస్ చేసుకుని రాస్తాం. సో నౌ ఇక్కడ చూడండి A, B స్టార్టింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తాం అంటే టెక్స్ట్ కంటెంట్ని ట్రిమ్ చేసాం, లోయర్ కేస్లో కన్వర్ట్ చేసాం, మళ్ళీ అప్పర్ కేస్లో కన్వర్ట్ చేసాం. నౌ సిరీస్ ఇక్కడ మనకు జస్ట్ అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఇది కరెక్టా రాంగ్ అనేసి దాన్ని బేస్ చేసుకొని మనం చేయాలన్నమాట మనం. ఓకే, సో అది కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటూ 1 by 1 మనం చేసుకుంటూ ఉండాలి. ఇది కాకపోతే ఇంకో ప్రాంప్టింగ్ ఇవ్వాలి, ఇంకో దగ్గర సెర్చ్ చేయాలి మనం. ఓకే, ఇవన్నీ సొల్యూషన్ రాకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మనం ఇచ్చే ప్రాంప్టింగ్ని బట్టి మన రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఎక్కడైనా సరే మీకు ఇంటర్వ్యూస్లో ఏ టాస్క్ ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఇలా చాట్ జీపీటీ మీద కానీ లేదనుకోండి యూట్యూబ్ మీద కానీ డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అయితే మనం ఏదైనా సరే చేయగలం. ఓకే, క్లియర్? సో ఇది టుడే కాన్సెప్ట్ అనమాట. సో నేను ఇచ్చిన టాస్క్ అయితే నెక్స్ట్ క్లాస్ టైం వరకు ఫినిష్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏదైనా సరే ఇంటర్వ్యూలో టాస్క్లు ఇస్తున్నా అంటే వీటి మీద ఇస్తారు. ఇంటర్వ్యూస్లో టాస్క్ ఇస్తారు అంటే ఇట్లా ఫిల్టరింగ్ చేయడం కానీ లేదనుకుంటే స్టూడెంట్స్ డేటా మొత్తం ప్రింటింగ్ చేయడం కానీ ఇలా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయడం కానీ ఇలాంటివే టాస్క్లు ఉంటాయి. మీకు 1 or 2 days అయినా టైం ఇవ్వచ్చు, లేదా 1 hour 2 hours అయినా టైం ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆన్లైన్లో అలాగే ఉంటారు, ఒక 2 hours 3 hours టైం ఇస్తారు, మా ముందర చేసి చూపించండి అనొచ్చు. అప్పుడు చాట్ జీపీటీ సెర్చ్ చేయకూడదు, చాట్ జీపీటీ హెల్ప్ ఉండకూడదు. మీకు లాజిక్ అర్థం కావాలి. ఓకే, చాట్ జీపీటీ హెల్ప్తో ఉండేటి వాళ్ళు డిఫరెంట్గా ఇస్తారు మీకు. ఓకే, మీరు అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని రాసేటి అప్పుడు చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే సెక్షన్.